ఒకప్పుడు ఒక అందమైన అడవిలో అన్ని జంతువులు సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండేవి. చెట్లపై పక్షులు పాడుతూ, జింకల పూల మధ్య నాట్యం చేస్తూ, నదీ తీరంలో ఎలుకబంట్లు చేత తీరుతూ ఉండేవి. ఆ అడవిలో ప్రతి ఉదయం సూర్యకాంతి చెట్లపై పడితే మొత్తం అడవి నవ్వినట్టుగా అనిపించేది. ఆ అడవిలో రాజులా జీవించే ఒక వీరుడు ఉన్నాడు. దాని పేరు సింహధీరుడు. అతను బంగారు రంగు కేసరాలతో మెరుస్తూ, కళ్లల్లో ధైర్యం, ముఖంలో కరుణ. అందుకే అందరూ దానిని అడవి మగధీరుడు అని పిలిచేవారు. సింహధీరుడికి మంచి స్నేహితులు ఉన్నారు. చిట్టి అనే తెలివైన చిలుక, బన్నీ అనే చిన్న కుందేలు, మయూరి అనే మృదువైన జింక. వాళ్ళు ఎప్పుడూ కలిసి నవ్వుతూ ఆడుతూ గడిపేవారు. ఒకరోజు అందరూ సరస్సు దగ్గర ఆటలాడుతూ, పాటలు పాడుతూ, నీటిలో అలలు తాగుతూ చేత తీరుతున్నారు. అడవిలో ఎక్కడ చూసినా సంతోషమే. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒకరోజు బయట నుంచి ఒక క్రూరమైన పులి అడవిలోకి ప్రవేశించింది. అది గర్జిస్తూ వచ్చింది. చెట్లు వణికిపోయాయి. జంతువులు భయంతో పరుగులు పెట్టాయి. చిన్న జంతువులు చెట్ల వెనుక దక్కున్నాయి. పక్షులు ఆకాశంలో ఎగిరిపోయాయి. ఎవరూ ముందుకు రాలేకపోయారు. ఎవరికి ఏం చేయాలో తెలియలేదు. అడవి నిశ్శబ్దంగా మారింది. అప్పుడు సింహధరుడు ముందుకు వచ్చాడు. అతని ముఖంలో ధైర్యం మెరుస్తోంది. మన అడవి మనదే, ఎవరికీ భయపడకూడదు అని గర్జించాడు. అతని మాటలతో అందరి గుండెల్లో ధైర్యం వచ్చింది. చిట్టి చిలుక తల వంచి చెప్పింది, సింహధరుడా, మన బలం మాత్రమే కాదు, తెలివి కూడా వాడాలి. ఒక ఆలోచన చేద్దాం. అందరూ అతని మాటలు విని తల ఊపారు. అందరూ కలిసి ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు. పులిని జాలిలో పడేయాలనుకున్నారు. బన్నీ నేలపై కర్రతో ఒక పటం గీస్తూ వివరించాడు. రాత్రి అయ్యింది. బన్నీ తాడు తెచ్చి ఉచ్చు కట్టాడు. మయూరి ఆకులు వేసి దాచింది. చిట్టి చెట్టుపై కూర్చుని పహారా కాస్తోంది. సింహధీరుడు దగ్గరే నిలబడి అన్నీ గమనిస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం పులి గర్జిస్తూ అడవిలోకి వచ్చింది. ఈ అడవిలో నేనే రాజు అని గర్వంగా నడుస్తూ వచ్చింది. కానీ ముందున్న ఉచ్చును అది గుర్తించలేదు. ఒక పెద్ద శబ్దంతో పులి జాలిలో చిక్కుకుంది. అది తలకిందులై వేలాడుతూ గట్టిగా, అయ్యో, నన్ను వదిలేయండి అని కేకలు వేసింది. అన్ని జంతువులు బయటకు వచ్చి ఆనందంతో చప్పట్లు కొట్టాయి. జై సింహధరుడు అని కేకలు వేశాయి. అడవి మొత్తం నవ్వులతో నిండిపోయింది. సింహధీరుడు పులి దగ్గరికి వెళ్లి శాంతంగా చెప్పాడు, నువ్వు తప్పు చేశావు, కానీ నీకు మరో అవకాశం ఇస్తున్నాను. ఇకపై ఎవరికే ఆన్ చేయకు. పులి తల వంచి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు నాకు పెద్ద పాఠం నేర్పావు సింహధీరుడా. ఇకపై నేను మంచివాడిని అవుతాను అని మృదువుగా చెప్పింది. సింహధీరుడు పులితో తన పంజా కలిపాడు. ఆ క్షణం నుంచి వాళ్ళు స్నేహితులయ్యారు. మిగతా జంతువులు ఆనందంగా వారిని చూసి చప్పట్లు కొట్టాయి. ఆ రాత్రి అడవిలో పెద్ద ఉత్సవం జరిగింది. చెట్లకు దీపాలు కట్టారు. పూలతో అలంకరించారు. అన్ని జంతువులు పాటలు పాడుతూ నాట్యం చేశాయి. చిట్టి చిలుక చెట్టు కొమ్మపై కూర్చుని పాట పాడింది. ధైర్యం ఉన్న చోటే విజయం ఉంటుంది. మంచితనం ఉన్న చోటే స్నేహం పడుతుంది. బన్నీ కుందేలు ఉత్సాహంగా నర్తిస్తూ స్నేహానికి ఒక కొత్త నృత్యం చేసింది. ఎగురు దూకుతూ అందరినీ నవ్వించింది. అడవి అంతా ఆనందంతో మార్మోగింది. మయూరి జింక సింహధీరుడి దగ్గరికి వచ్చి తల వంచి చెప్పింది, నువ్వు లేకపోతే మేము ఏం చేసేవాళ్ళం సింహధీరుడా. నువ్వు నిజమైన నాయకుడివి. సింహధీరుడు చిరునవ్వుతో అన్నాడు, నేను ఒక్కడిని కాదు, మనం అందరం కలిసి పనిచేసి సాధించాం. అదే మన బలం. అన్ని జంతువులు చేతులు పంజాలు కలిపి ఐక్యతే బలం అని గట్టిగా అరిచాయి. ఆ శబ్దం అడవంతా మార్మోగింది. అడవిలో మళ్లీ శాంతి, ఆనందం నెలకొంది. పిల్ల జంతువులు ఆడుతూ, పక్షులు పాడుతూ, నీరు మెరుస్తూ సుందర దృశ్యం ఏర్పడింది. ఇప్పుడు ఆ పులి కూడా మారిపోయింది. చిన్న జంతువులు నది దాటినప్పుడు వాటికి సహాయం చేస్తూ నవ్వుతూ ఉండేది. అడవి మళ్లీ సురక్షితంగా మారింది. కథ చివరగా సింహధీరుడు ఆకాశం వైపు చూసి అన్నాడు, ధైర్యం మన హృదయంలో ఉండాలి, ఐక్యత మన బలం, క్షమ మన మహత్యం అని జంతువులు జై సింహధీరుడా అని గట్టిగా అరిచాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.